అందరికీ వందనం. నవంబర్ 2, 2025 ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం. ఆధారాలు చూద్దాం. ముందుగా 1 అడ్డం మహిళ 3 అక్షరాలు రావాలి. ఇక్కడ అతివ అనే పదం అయితే సరిపోతుందండి. తర్వాత 1 నిలువు 3 అక్షరాలు రావాలి. పెదవి మనకు ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి అధరం సరిపోతుందండి. 11 అడ్డం దేవనర్తకి 2 అక్షరాలే రావాలి. మనకు అధరంలో రం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రంభ సరిపోతుందండి. తర్వాత 12 నిలువు 1 నక్షత్రం 3 అక్షరాలు రావాలి. మనకు రంభలో భా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భరణి నక్షత్రం సరిపోతుంది. మనం ఇక్కడ భరణి అని రాస్తే చాలండి. 16 అడ్డం కిరణం వెలుగు 2 అక్షరాలే రావాలి. మనకు రా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి రశ్మి సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం హస్తం 2 అక్షరాలు రావాలి. మనకు రెండో అక్షరం నీ వచ్చింది కాబట్టి పాణి సరిపోతుందండి. తర్వాత 19 నిలువు తెల్లని రేకులతో ఎర్రని కాడలతో పరిమళించే చిన్న పుష్పం 4 అక్షరాలు రావాలి. మనకు ఆల్రెడీ క్లూ ఇచ్చేసింది. పా అని మొదటి అక్షరం వచ్చింది కాబట్టి పారిజాతం సరిపోతుందండి. 31 అడ్డం నరం వీణ తీగ 2 అక్షరాలు రావాలి. మనకు తమ్ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తంత్రి సరిపోతుందండి. తర్వాత 32 నిలువు పరమశివుడి ఆయుధం 3 అక్షరాలు రావాలి. అందరికీ తెలిసిందే త్రిశూలం. మనకు 3 కూడా మొదటి అక్షరంగా వచ్చింది. తర్వాత 39 అడ్డం పండు 2 అక్షరాలే రావాలి. మనకు లం రెండో అక్షరంగా వచ్చేసింది కాబట్టి ఫలం సరిపోతుందండి. తర్వాత 39 నిలువు ప్రయోజనం పరమార్థం 3 అక్షరాలే రావాలి. మనకు ఫా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ఫలితం సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం ఒక వాయిద్యం 3 అక్షరాలు రావాలి. మనకు తమ్ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తంబుర సరిపోతుందండి. తర్వాత 45 నిలువు భార్య 2 అక్షరాలే రావాలి. మనకు రెండో అక్షరం రా వచ్చింది కాబట్టి దార సరిపోతుందండి. దార అంటే భార్య. 45 అడ్డం చూద్దాం. మార్గంలో 3 అక్షరాలే రావాలి. మనకు దా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి దారిలో అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 40 నిలువు మెదడుకు తాడు బిగిస్తే 2 అక్షరాలు రెండో అక్షరం రీ వచ్చింది ఉరి సరిపోతుందండి. తర్వాత 46 నిలువు ఆ బావి చాలా డాష్ 2 అక్షరాలు అంటే ఈ వాక్యాన్ని పూర్తి చేయమన్నారు. ఆ బావి చాలా లోతు కాబట్టి మనకి ఇక్కడ రెండు అక్షరాల పదం లోతు సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం చివరి రాత్రి 4 అక్షరాలు రావాలి. మనకు తు మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తుది రేయి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 47 నిలువు సౌఖ్యం ఆనందం 2 అక్షరాలు రావాలి. మనకు రెండో అక్షరం ఈ అనే అక్షరం వచ్చింది కాబట్టి హాయి అని రాస్తే సరిపోతుందండి. 47 అడ్డం బొమ్మరిల్లులో హీరోయిన్ పాత్ర పేరు నవ్వుతూ ఉండే అమ్మాయి అని అర్థం. ఆ చిత్రంలోని హీరోయిన్ పాత్ర పేరు హాసిని. తర్వాత 42 నిలువు ద్వేషం కక్ష 2 అక్షరాలు రావాలి. మనకు సి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి కసి సరిపోతుందండి. 48 నిలువు
నిషీథి 2 అక్షరాలు రావాలి. మనకు నీ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి నిషా సరిపోతుందండి. నిషా అంటే కూడా రాత్రి. తర్వాత 51 అడ్డం అభయం రక్షణ 3 అక్షరాలు రావాలి. మనకు షా మొదటి అక్షరం వచ్చింది, శరణం సరిపోతుంది. తర్వాత 44 నిలువు ఉప్పు 3 అక్షరాలే రావాలి. మనకు 3వ అక్షరంగా నమ్మని వచ్చింది. మనకు అందరికి తెలిసిన పదమే లవణం అంటే సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం స్వప్నం 2 అక్షరాలు రావాలి. కళ సరిపోతుందండి. తర్వాత 35 నిలువు 25 3 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ 25 అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం స్త్రీ 2 అక్షరాలే రావాలి. మనకు తి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఇంతి సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం క్షీరం 2 అక్షరాలు రావాలి. మనందరికి తెలిసిందే పాలు సరిపోతుందండి. తర్వాత 24 నిలువు మృగాలు పశువులు 4 అక్షరాలు రావాలి. ఇక్కడ జంతువులు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం సత్యం 2 అక్షరాలు నిజం సరిపోతుందండి. తర్వాత 15 నిలువు వసంతం 3 అక్షరాలు రావాలి. ఆమని అని రాస్తే సరిపోతుందండి. నీ ఆల్రెడీ మనకు నిజంలో వచ్చింది కాబట్టి. తర్వాత 18 అడ్డం ప్రీతి మక్కువ 2 అక్షరాలే రావాలి. మనకు 2వ అక్షరం మా వచ్చింది కాబట్టి ప్రేమ సరిపోతుందండి. 15 అడ్డం ఆకాంక్ష కోరిక 2 అక్షరాలు రావాలి. మనకు ఆమనిలో ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆశ సరిపోతుందండి. తర్వాత 6 నిలువు అడి ఆశ నైరాశ్యం 3 అక్షరాలు నిరాశ సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం పార్వతి 3 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ పార్వతీ మాతకున్న చాలా పేర్లలో మనకి ఇక్కడ సరిపోయే నామం శివాని అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 5 నిలువు రాయి 2 అక్షరాలు రావాలి. మనకు షీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శిల రాస్తే సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం తామర పువ్వులో అమ్మాయి పేరు 3 అక్షరాలు రావాలి. తామర పువ్వును మనం కమలం అని కూడా అనొచ్చు. అందులో అమ్మాయి పేరు వచ్చి కమల అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 10 నిలువు ఇలా వసుధ 2 అక్షరాలు రావాలి. ఇలా వసుధ అంటే భూమి అని అర్థము. సో మనకి ఇక్కడ మా అనే అక్షరం వచ్చింది. మాతో వసుధ అంటే నేను మట్టి అని గెస్ చేసి రాశానండి. ఇది కరెక్టో కాదో నాకు తెలియట్లేదు. మట్టి అన్నా కూడా భూమి అనే అర్థం వస్తుంది. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి. తర్వాత 4 నిలువు సందేహం 2 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరం కాగా వచ్చింది కాబట్టి శంక సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం అనుక్షణం నిరంతరం 4 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ శం చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి అహర్నిశం అనే పదం అయితేనే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 3 నిలువు సప్త ఋషులలో ఒకరు అనసూయ భర్త 2 అక్షరాలు రావాలి. అత్రి మహర్షి అత్రి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం భూమి ధరణి మనకి ఇక్కడ ధరిత్రి అని రాస్తే సరిపోతుందండి భూమికి ఉన్న పర్యాయ పదాలలో. ఇక్కడ చూడండి 1 అడ్డం 7 అడ్డం రాయడం వల్ల మనకు 2 నిలువు మారణం సంహారం 2 అక్షరాలు వధ అనే పదం అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత
8 నిలువు శూన్యం 2 అక్షరాలు రావాలి. మనకు రీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రిక్తం సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం నాన్నకి అమ్మ 4 అక్షరాలు రావాలి. నాయనమ్మ సరిపోతుందండి. తర్వాత 13 నిలువు కాకి 3 అక్షరాలు రావాలి. వాయసం సరిపోతుందండి. తర్వాత 14 నిలువు నేలను తవ్వడానికి రైతు ఉపయోగించేది 3 అక్షరాలు రావాలి. ఇక్కడ మనకు గుణపం సరిపోతుందండి. ఇక్కడ చూడండి 13 అడ్డం ఏరు వంక 2 అక్షరాలు, ఇది వాగు అదంతకదే పూర్తయిపోతుందండి. మరియు 21 అడ్డం తుదిలేని సంపంగి 2 అక్షరాలు, సంపం ఇది కూడా అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 20 నిలువు మామ కాని మామ 4 అక్షరాలు రావాలి. చందమామ సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం వాదులాట సంవాదం 3 అక్షరాలు రావాలి. వాదన అనే పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం దుమ్ము విసురుగాలితో ఎగసే ధూళి 3 అక్షరాలు, దుమారం సరిపోతుందండి. తర్వాత 25 నిలువు నింద దూషణం తగవు 2 అక్షరాలే రావాలి. వాదు అనే పదం ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుందండి, మనం ఏం పూరించిన అవసరం లేదు. కాబట్టి 25 నిలువు వాదు. అలాగే 26 నిలువు చూడండి నాడి రక్తనాళం 2 అక్షరాలు, ఇది నరం అదంతకదే పూర్తయిపోతుందండి. ఇక్కడ చూడండి 36 అడ్డం పూరించలేదు నేను, సారీ. 36 అడ్డం ఖాళీ 0 2 అక్షరాలే రావాలి. మనకు షూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శూన్యం సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం శంక 4 అక్షరాలు రావాలి. అనుమానం సరిపోతుందండి. తర్వాత 33 నిలువు చెల్లెలు 3 అక్షరాలు రావాలి. ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మనకు అనుజ అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 34 నిలువు ఆకాశంలో రవాణా సాధనం 3 అక్షరాలు రావాలి. ఇక్కడ విమానం అని రాస్తే సరిపోతుందండి. ఇక్కడ కూడా 33 అడ్డం ఇవి కాదు అక్కడున్నవి 2 అక్షరాలు, అవి అనే పదం అదంతకదే పూర్తయిపోతుందండి. అలాగే 41 ప్రజలు జనత 2 అక్షరాలు, జనం అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 22 నిలువు అగ్నిదేవుడు 4 అక్షరాలు రావాలి. అనలుడు అనే పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 27 నిలువు కోతి 2 అక్షరాలు రావాలి. కపి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 28 నిలువు దుర్వాసన 2 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ కంపు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం బంగారం 3 అక్షరాలు, ఇక్కడ కనకం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అలాగే 30 అడ్డం పెళ్ళి డాష్ అంటే వివాహానికి ఆహ్వానం 3 అక్షరాలు, పిలుపు అనే పదం ఇక్కడ అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి, పద వినోదం పూర్తయిపోయింది. ఈ వారం అన్నీ చాలా సులభంగా ఉన్నాయండి పదాలు. నాకు తెలిసి కొత్త పదాలు ఏవి రాలేదు. ఒక మట్టి మీదే నాకు కొంచెం డౌట్గా ఉంది. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి. మిగతా నా సమాధానాలు కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో మిగతా వారికి కూడా స్ప్రెడ్ అవుతుంది. మరియు మీ బంధువులు మీ స్నేహితులలో ఎవరైనా పద వినోదం పూర్తి చేసే వాళ్ళు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము
ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరియు సుడోకు సమాధానాలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, సమాధానాలు చూసుకోవచ్చు. కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.